జీవీఎంసీ రెండవ డిప్యూటీ మేయర్గా తమ నేతని నిలబెట్టుకోవాలి అనుకున్న కూటమి ప్రభుత్వం చివరాఖరికి ఆ పని చేయలేక తోక ముడిచిందా? స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం ఇంకా కూటమి నేతల కళ్ల ముందు కదలాడుతోందా? డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెడితే ఘోర పరాజయం తప్పదని భయపడుతున్నారా? డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం కోసం సంతకాలు సేకరించి కూడా చివరి నిమిషంలో కూటమి నేతలు ఎందుకు భయపడ్డారు? చేతిలో అధికారం ఉండి కూడా ఎందుకు వెనకంజ వేస్తున్నారు? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంతో పాటు మొదటి డిప్యూటీ మేయర్ పీఠాన్ని అడ్డదారిలో దక్కించుకున్నారు కూటమి నేతలు. కోట్లాది రూపాయలు కుమ్మరించి అప్రజాస్వామిక పద్ధతిలో పదవులను లాక్కున్నారు. ప్రజాస్వామ్యాన్ని పచ్చస్వామ్యంగా మార్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. తాము ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరించి దొంగదారిలో జీవీఎంసీపై పెత్తనం సాధించారు. కార్పొరేషన్లో ఆధిక్యం లేకపోయినప్పటికీ పెత్తనం కోసం నానాగడ్డీ కరిచింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు లోకేష్ ప్లాన్ ప్రకారం యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్ పీఠం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన జియాని శ్రీధర్ను డిప్యూటీ మేయర్ పదవుల నుంచి తొలగించారు. ప్రలోభాలకు గురిచేసి బెదిరించి వెంటాడి వేధించి ఎలాగైతేనేమి వైఎస్ఆర్సీపీకి చెందిన 27 మంది కార్పొరేటర్లను కూటమిలోని 3 పార్టీల్లో చేర్చుకున్నారు. దాంతో మేయర్, మొదటి డిప్యూటీ మేయర్ పదవులు కూటమి నేతలకు కట్టబెట్టగలిగారు. ఇదే ఉత్సాహంతో రెండవ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమయ్యారు కూటమి నేతలు. రెండవ డిప్యూటీ మేయర్ పదవిని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి లాక్కోవడానికి ఒక పక్క కుట్రలు పన్నుతుండగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి షాక్ తగిలింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన సాడి పద్మారెడ్డి ఘన విజయాన్ని సాధించారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న 32 ఓట్లకు అదనంగా మరో 18 ఓట్లు ఆమెకు పడ్డాయి. దాంతో కూటమి పాలనపై సొంత పార్టీ కార్పొరేటర్లతో పాటు ఫిరాయింపు కార్పొరేటర్లకు తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయం స్పష్టమైంది. విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పరాజయం పాలవుతామని కూటమి నేతలు కలలో కూడా ఊహించలేదు. ఫలితంగా రెండవ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టించాలంటే కూటమి ప్రభుత్వం భయపడుతోందని సమాచారం. చాలా మంది విశాఖ ఎమ్మెల్యేలు ఇప్పుడున్న సమయంలో డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టవద్దంటూ చంద్రబాబుకు, లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో పోటీ పెడితే పార్టీ తరపున అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారట. రెండవ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు మేయర్ జరిపిన సంతకాల సేకరణకు చాలా మంది కూటమి కార్పొరేటర్లు దూరంగా ఉన్నారని సమాచారం. అవిశ్వాసం పెట్టాలని కోరుతూ తయారు చేసిన నోటీసుపై సంతకం పెట్టలేదని తెలుస్తోంది. మరోవైపు కూటమి మేయర్ ఏకపక్ష వైఖరి నిర్ణయాలతో కూటమి కార్పొరేటర్లు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. పలు సంక్షేమ పథకాలను, ముఖ్యంగా సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తిరగలేకపోతున్నామని కార్పొరేటర్లు కూటమి పెద్దలకు తేల్చి చెబుతున్నారట. ఇక కార్పొరేషన్ కు సంబంధించి ఇప్పటికే 2 బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలను మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల నుంచి తొలగించడం పైన పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. అది కూడా కూటమి కార్పొరేటర్లకు ఇబ్బందిగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లలో కొంతమంది కార్పొరేటర్లు తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో రెండవ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్ర స్థాయిలో పరువు పోగొట్టుకోవడం కన్నా పోటీ చేయకుండా ఉండడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వ్యక్తం చేస్తున్నారట. దీంతో రెండవ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించిన నిర్ణయంపై వెనక్కి తగ్గుతున్నారట కూటమి పెద్దలు. అధికార దుర్వినియోగం చేయడం, బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడంలో సిద్ధహస్తులైన కూటమి పెద్దలు విశాఖ డిప్యూటీ మేయర్ పదవి విషయంలో ఆ పనులు చేయలేకపోవడం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన కూటమి పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోతోందని పార్టీలకు అతీతంగా స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.